Welcome to Core Steps Education. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం భారతదేశానికి సంబంధించిన చాలా ముఖ్యమైన మరియు పరీక్షలకు తప్పకుండా వచ్చే అత్యున్నత అవార్డుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు మనం క్లాస్లో భారతరత్న, పద్మ అవార్డ్స్, గ్యాలంటరీ అవార్డ్స్, సర్వీస్ మెడల్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన అవార్డు గ్రహీతలు ఎవరు, ఎందుకు, అలాగే ఏ రంగంలో అవార్డులు వచ్చాయి అన్నింటి గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఈ టాపిక్ యూపీఎస్సి, ఎస్ఎస్సి, గ్రూప్స్, పోలీస్, డిఫెన్స్, రైల్వే ఆస్పిరెంట్స్ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఆన్ ద ఈవ్ ఆఫ్ ది 77th Republic Day, the President of India approved the National Awards for 2026. 77వ రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు 2026వ సంవత్సరానికి గాను దేశపు అత్యున్నత అవార్డులను అనుమతించారు. దీస్ అవార్డ్స్ రికగ్నైజ్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్ట్స్, సైన్స్, పబ్లిక్ సర్వీస్, బ్రేవరీ అండ్ సోషల్ కాంట్రిబ్యూషన్. ఓకే స్టూడెంట్స్, ముందుగా ఈ ఏడాది అవార్డుల సంఖ్యాపరమైన వివరాలను చూద్దాం. మొత్తం అవార్డుల సంఖ్య 131. అంటే ఈ ఏడాది మొత్తం 131 మంది ఈ అత్యుత్తమ గౌరవాలను పొందారు. అందులో పద్మ విభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113. ఇవే కాకుండా 131 మంది అవార్డు గ్రహీతల్లో 19 మంది ఉమెన్, 112 మంది మెన్ అండ్ 16 పోస్టుమస్, అంటే చనిపోయినాక అవార్డులు అందుకున్నటువంటి వ్యక్తులు 16 మెంబర్స్ అండ్ ఆల్సో 6 ఫారినర్స్ ఆర్ ఎన్ఆర్ఐ పిఐఓస్. అంటే ఇక్కడ ఇవి చూస్తే ఈ అవార్డులు కేవలం ఒక ప్రాంతానికి లేదా ఒక వర్గానికి కాదు, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి ఇచ్చారని మనకు అర్థమవుతుంది. సో స్టూడెంట్స్, ఇక్కడ భారతదేశంలో ఇచ్చే అవార్డులు ప్రధానంగా 3 ప్రధాన విభాగాలుగా విభజించబడి ఉంటాయి. వన్ ఈజ్ సివిలియన్ అవార్డ్, అంటే పౌర అవార్డులు. అండ్ సెకండ్ వన్ ఈజ్ గ్యాలంటరీ అవార్డ్స్, శౌర్య పథకాలు. అండ్ థర్డ్ వన్ ఈజ్ సర్వీస్ అండ్ రాష్ట్రపతి మెడల్స్, అంటే వారు చేసినటువంటి సేవకు లభించే సేవా గౌరవాలు. ఇక్కడ ఈ 3 విభాగాలను స్పష్టంగా అర్థం చేసుకుంటే ఈ టాపిక్ పూర్తిగా క్లియర్ అవుతుంది. కానీ స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన క్వాలిటీ పాయింట్ గుర్తుంచుకోవాలి. అది ఇక్కడ చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఈ పద్మ అవార్డులు ఏదైనా రాజ్యాంగ ఆర్టికల్ కిందికి వస్తాయా లేదా అని సహజంగానే అందరికీ ఒక సందేహం ఉంటుంది. మీకు స్పష్టంగా చెప్పాలంటే ఈ భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఏది భారత రాజ్యాంగంలోని ఏ ప్రత్యేక ఆర్టికల్లో పేర్కొనబడలేదు. అయితే ఇవి రాజ్యాంగ విరుద్ధమా అంటే అస్సలు కాదు. సో ఇక్కడ దీస్ అవార్డ్స్ అలౌడ్ అండర్ ది ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి తన కార్యనిర్వాహక అధికారాల కింద, అలాగే ఆర్టికల్ 53 ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ప్రకారం ఈ అవార్డును ప్రకటిస్తారు. అంటే ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ షెల్ బి వెస్టెడ్ ఇన్ ది ప్రెసిడెంట్. ప్రెసిడెంట్స్ కన్ఫర్స్ ఆనర్స్ లైక్ భారతరత్న, పద్మ అవార్డ్స్, గ్యాలంటరీ అవార్డ్స్. ఇంకో ముఖ్యమైన విషయం ఆర్టికల్ 18. ఈ ఆర్టికల్ 18 అనేది టైటిల్స్ గురించి. ద కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ ద స్టేట్ ఫ్రమ్ కన్ఫరింగ్ టైటిల్స్. అంటే ఈ ఆర్టికల్ 18 అనేది
టైటిల్స్ ఇవ్వడాన్ని నిషేధిస్తుంది. కానీ ఇక్కడ సుప్రీంకోర్టు బాలాజీ రాఘవన్ కేస్ 1996 బాలాజీ రాఘవన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టంగా చెప్పింది. అది ఏంటంటే, సుప్రీంకోర్టు రూల్డ్ దట్ దీస్ అవార్డ్స్ ఆర్ నాట్ టైటిల్స్, దే ఆర్ సివిలియన్ ఆనర్స్ అండ్ డు నాట్ వయలేట్ ఆర్టికల్ 18. ఈ అవార్డులు టైటిల్స్ కావు, కేవలం గౌరవ సూచికలు మాత్రమే. కాబట్టి ఈ అవార్డులు ఆర్టికల్ 18ను ఉల్లంఘించవు. సో స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఈ పాయింట్ను చాలా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెప్పిన పాయింట్ అనేది మీకు మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ముఖ్యమైనది. ఓకే స్టూడెంట్స్, ముందుగా మనం భారతరత్న గురించి చూద్దాం. భారతరత్న, ఇట్ ఈస్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం లేదా పౌర అవార్డు. ఇది 1954లో ప్రారంభించబడింది. ఈ అవార్డు ఆర్ట్, సైన్స్, లిటరేచర్, పబ్లిక్ సర్వీస్ మరియు దేశ నిర్మాణంలో అత్యంత విశిష్ట సేవలు చేసిన వారికి ఇస్తారు. ఇది పద్మ విభూషణ్ కంటే కూడా పై స్థాయి అవార్డు. ఈ భారతరత్నకి నగదు బహుమతి ఉండదు. నో క్యాష్ ప్రైజ్, ఓన్లీ హానర్. ఇది పూర్తిగా గౌరవ సూచిక. ఈ అవార్డును జీవిత కాలంలోనూ మరణాంతరం కూడా ఇవ్వవచ్చు. ఈ అవార్డు అనేది బ్రతికున్న వారికి మరియు చనిపోయిన తర్వాత కూడా వారికి ఈ అవార్డు అనేది ప్రదానం చేయవచ్చు. కానీ నో న్యూ భారతరత్న అనౌన్స్డ్ ఇన్ 2026. ఈ 2026 సంవత్సరానికి గాను భారతరత్నను ఎవరికి ప్రకటించలేదు. కానీ మనం ఇంతకుముందు చూసుకుంటే చనిపోయిన వారిలో పివి నరసింహారావు గారి లాంటి మహానుభావులకి మరణానంతరం ఈ గౌరవం లభించింది. ఓకే స్టూడెంట్స్, మనం ఇక్కడ భారతరత్న అవార్డుకు ముఖ్యమైన స్టాటిక్ జీకే పాయింట్ ఒకటి చూద్దాం. ఇది మీ పోటీ పరీక్షలకు చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్, భారతరత్న అనేది మన భారతదేశంలోనే అత్యున్నత పౌర పురస్కార అవార్డు, అంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డు. దీనిని 1954లో మొదటిసారిగా ముగ్గురికి ఒకేసారి ఇచ్చారు. వారు మొదటగా సి రాజగోపాలాచారి. వీరికి పబ్లిక్ అఫైర్స్ అండ్ పాలిటిక్స్ విభాగంలో ఈ భారతరత్న అవార్డు లభించింది. అండ్ హీ ఈస్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ కీ లీడర్ ఇన్ ది ఇండిపెండెన్స్ మూమెంట్. వీరు మన భారతదేశానికి చివరి గవర్నర్ జనరల్గా పనిచేశారు మరియు స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ వ్యక్తి. నెక్స్ట్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఎడ్యుకేషన్ అండ్ ఫిలాసఫీ, విద్య మరియు తత్వశాస్త్రం విభాగంలో వీరు భారతరత్న అవార్డును పొందారు. హీ ఈస్ ద సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ రెనోవ్డ్ ఫిలాసఫర్, ఎ సింబల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్. వీరు భారతదేశానికి 2వ రాష్ట్రపతిగా పనిచేశారు మరియు ప్రపంచ ప్రఖ్యాత ఫిలాసఫర్గా పేరు పొందారు. నెక్స్ట్, డాక్టర్ సివి రామన్. ఈ సివి రామన్ గారికి సైన్స్ విభాగంలో ఫిజిక్స్కి సంబంధించి భారతరత్న అవార్డు ఇచ్చారు. వీరు రామన్ ఎఫెక్ట్ కనుగొన్న శాస్త్రవేత్త. హీ డిస్కవర్స్ ది రామన్ ఎఫెక్ట్. 1930లో ఈ రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు వీరికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. 1930లో నోబెల్ అవార్డు పొందిన తొలి భారతీయుడిగా వీరు పేరు పొందారు. నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడిగా పేరు పొందారు ఇన్ ఫిజిక్స్. ఇక్కడ మీరు దీనిని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న లాజిక్ చెప్తాను. దీనిని మీరు
ట్రిపుల్ ఆర్గా గుర్తుంచుకోవచ్చు. ట్రిపుల్ ఆర్ అంటే ఫస్ట్ ఆర్ వచ్చేసి రాజగోపాలాచారి, సెకండ్ ఆర్ రాధాకృష్ణన్, థర్డ్ రామన్. కాబట్టి ఫస్ట్ భారతరత్న అవార్డు గ్రహీతలు ట్రిపుల్ ఆర్గా గుర్తుంచుకోండి. ఇప్పుడు పద్మ అవార్డ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పద్మ అవార్డ్స్ వాటి యొక్క ఆర్డర్ గురించి క్లియర్గా చూద్దాం. దీస్ ఆర్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా. ఇవి భారతదేశంలోని అత్యంత గౌరవప్రదమైన పౌర అవార్డులు. ఇవి కూడా 1954లో ప్రారంభించబడ్డాయి. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజున ప్రకటిస్తారు. ఈ పద్మ అవార్డ్స్ 3 రకాలు. అవి పద్మవిభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. మనం ఈ పద్మ అవార్డుల ఆర్డర్ అనేది గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం పై స్థాయి నుంచి కింది వరకు వద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ పద్మవిభూషణ్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ వన్. అండ్ సెకండ్ ఈజ్ పద్మభూషణ్. అండ్ థర్డ్ వన్ ఈజ్ పద్మశ్రీ. దిస్ ఈజ్ ద ఆర్డర్. మీరు తప్పనిసరిగా ఈ ఆర్డర్ని గుర్తుంచుకోవాలి. ఈ అవార్డులు కళలు, సినిమా, సంగీతం, వైద్యం అండ్ సైన్స్, స్పోర్ట్స్, పబ్లిక్ అఫైర్స్ ఇంకా మొదలైనటువంటి రంగాల్లో విశిష్ట సేవలకు గాను ఇస్తారు. ఇక్కడ మీరు ఎగ్జామ్ పాయింట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, దీస్ పద్మ అవార్డ్స్ ఆర్ సివిలియన్ అవార్డ్స్. దీస్ ఆర్ నాట్ మిలిటరీ అవార్డ్స్. అండ్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ ది పద్మ అవార్డ్స్. ఈ రెండింటిని మీరు బాగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వన్ పద్మ విభూషణ్ గురించి చూద్దాం. పద్మ విభూషణ్ ఇది భారతదేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం. ఇట్ ఈస్ ద సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. 2026 సంవత్సరానికి గాను మొత్తం 5గురికి పద్మ విభూషణ్ అవార్డును ఇచ్చారు. వారెవరంటే ధర్మేంద్ర సింగ్ దేవోల్, విఎస్ అచ్యుతానందన్, కేటీ థామస్, ఎన్ రాజం, పి నారాయణన్. ఇప్పుడు మొదటగా శ్రీ ధర్మేంద్ర సింగ్ దేవోల్ గారి గురించి తెలుసుకుందాం. ఈయన ధర్మేంద్ర సింగ్ దేవోల్ ఇచ్చిన 5గురిలో ఈయన మొదటి అవార్డు గ్రహీత. భారత సినీ ప్రపంచంలో హీమ్యాన్ గా పిలువబడే లెజెండరీ నటుడు. 6 దశాబ్దాల పాటు 300కు పైగా చిత్రాల్లో నటించి భారతీయ సినిమాను ఒక సంస్కృతిగా తరతరాలకు అందించారు. ఈ అసాధారణ సేవలకు గుర్తింపుగా మరణానంతరం ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్. ధర్మేంద్ర సింగ్ దేవోల్ గారికి మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డును అందించారు. నెక్స్ట్ విఎస్ అచ్యుతనాథన్. ఈయనకు కూడా మరణానంతరమే ఈ అవార్డు లభించింది, అంటే పోస్టుమస్. ఈయన కేరళకు చెందిన వ్యక్తి. ధర్మేంద్ర సింగ్ దేవోల్ గారు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి. ఈ విఎస్ అచ్యుతనాథన్ గారు మాజీ కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈజ్ ఎక్స్ సీఎం ఆఫ్ కేరళ. ఈయన ప్రజా సమస్యలపై స్పష్టమైన వైఖరిని కలిగిన నాయకుడు. ప్రజల కోసం చేసిన దీర్ఘకాల పోరాటాన్ని గుర్తించి మరణానంతరం ఈయనకు పద్మ విభూషణ్ అవార్డును అందించారు. నెక్స్ట్ కేటీ థామస్. ఈయనకు కూడా పబ్లిక్ అఫైర్స్ రంగంలో ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు లభించింది. ఈయన కూడా కేరళకు చెందిన వ్యక్తియే. కేటీ థామస్ గారు మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి. న్యాయ సంస్కరణలు, ప్రజా ప్రయోజనాలపై తీర్పులు ఇచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. న్యాయ వ్యవస్థకు చేసిన విశిష్ట సేవలకు గాను ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చారు. నెక్స్ట్ ఎన్ రాజం గారు. ఈ ఎన్ రాజం గారు ఉత్తరప్రదేశ్కు చెందినవారు. వీరికి ఆర్ట్ విభాగంలో పద్మ విభూషణ్ అవార్డు లభించింది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో వయలిన్ కు గాయక శైలిని తీసుకొచ్చిన ప్రఖ్యాత కళాకారిణి. భారత శాస్త్రీయ సంగీతాన్ని ప్రపంచ వేదికలపై నిలిపినందుకు
వీరికి ఈ గౌరవం లభించింది. నెక్స్ట్ పి నారాయణన్ గారు, వీరు కూడా కేరళకు చెందిన వ్యక్తి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, పద్మవిభూషణ్లో ముగ్గురు కేరళ వ్యక్తులకు పద్మవిభూషణ్ అనేది లభించింది. మొదటగా విఎస్ అచ్యుతనాథన్ గారు, 2 కేటీ థామస్ గారు, 3 పి నారాయణన్ గారు. ఎగ్జామ్లో ఈ పాయింట్ ని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి కేరళ నుంచి ముగ్గురికి పద్మవిభూషణ్ అనేది లభించింది. గుర్తుంచుకోండి స్టూడెంట్స్. ఈయనకు లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో పద్మవిభూషణ్ అవార్డు లభించింది. సాహిత్యం మరియు విద్యారంగాల్లో సాంప్రదాయ జ్ఞానాన్ని ఆధునిక విద్యతో కలిపిన ప్రముఖ పండితుడు. ఈ విశిష్ట కృషికి పి నారాయణన్ గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చారు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ పద్మవిభూషణ్. మనం నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డుల గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ పద్మభూషణ్ అవార్డు భారతదేశంలో 3వ అత్యున్నత పౌర పురస్కారం. దిస్ ఈస్ ద 3rd హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఇది 3వ అత్యున్నత పౌర పురస్కారం. 2026 సంవత్సరానికి గాను మొత్తంగా 13 మందికి ఈ అవార్డు లభించింది. ఈ జాబితాలో సినిమా, సంగీతం, క్రీడలు, వాణిజ్యం, వైద్యం, సామాజిక సేవ అన్ని రంగాలు ఉన్నాయి. ఈ 13 మంది ఎవరంటే ఆల్కా యాగ్నిక్, మమ్ముట్టి, విజయ్ అమృతరాజ్, ఉదయ్ కొటక్, పీయూష్ పాండే, షిబు సోరెన్, భగత్ సింగ్ కోశ్యారి, డాక్టర్ నూరి దత్తాత్రేయుడు, కేఆర్ పళనిస్వామి, ఎస్కేఎం మైలనందన్, శతావధాని ఆర్ గణేష్, వికే మల్హోత్రా, వెల్లపల్లి నటేషన్. ఈ 13 మందికి పద్మభూషణ్ అవార్డులు 2026 సంవత్సరానికి గాను లభించాయి. స్టూడెంట్స్, ఇక్కడ మీకు కావాల్సి వస్తే వీడియోని పాస్ చేసి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. లేదు పీడిఎఫ్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ పీడిఎఫ్ అని కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. ఓకే, వీరి గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ వన్, శ్రీమతి ఆల్కా యాగ్నిక్ గారు. ఈ ఆల్కా యాగ్నిక్ గారు కళలు, నేపథ్య గానం, ఆర్ట్ అండ్ మ్యూజిక్ విభాగంలో పద్మభూషణ్ అవార్డును పొందారు. దశాబ్దాలుగా వేల కొద్ది మధురమైన పాటలతో భారతీయ సినిమా సంగీతానికి ఆమె అందించిన సేవలకు గాను ఈ గౌరవం దక్కింది. నెక్స్ట్ శ్రీ మమ్ముట్టి గారు. మమ్ముట్టి గారు మీరందరూ చూసే ఉంటారు. మన తెలుగు స్టేట్స్ లో కూడా చాలా మందికి సుప్రసిద్ధ వ్యక్తులు. ఈయనకు కళలు, సినిమా, ఆర్ట్ అండ్ సినిమా విభాగంలో పద్మభూషణ్ అవార్డు లభించింది. శ్రీ మమ్ముట్టి గారు మలయాళ చిత్ర పరిశ్రమ దిగ్గజం. 400కు పైగా చిత్రాల్లో నటించారు. భారతీయ నటనకు కొత్త అద్దం చెప్పిన నటుడు. ఈయన చిత్ర పరిశ్రమకు చేసినటువంటి సేవలకు గాను వీరికి పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ శ్రీ ఉదయ్ కోటక్ గారు. వీరు బ్యాంకింగ్ రంగానికి చెందినవారు. వీరికి ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ విభాగంలో పద్మభూషణ్ అవార్డు లభించింది. భారతీయ బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన ప్రముఖ బ్యాంకర్ కావున వీరికి ఈ పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ విజయ్ అమృతరాజ్ గారు. శ్రీ విజయ్ అమృతరాజ్ గారికి స్పోర్ట్స్ విభాగంలో ఈ అవార్డు లభించింది. శ్రీ విజయ్ అమృతరాజ్ గారు భారతీయ టెన్నిస్ లెజెండ్. అంతర్జాతీయ వేదికలపై భారతదేశ క్రీడా రంగానికి గ్లోబల్ అంబాసిడర్ గా నిలిచారు. కావున వీరికి పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ పీయూష్ పాండే గారు. ఈ పీయూష్ పాండే గారు మరణానంతరం ఈ అవార్డును పొందారు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్. మరణానంతరం అంటే పోస్ట్మస్. వీరికి ఆర్ట్ అండ్ అడ్వర్టైజింగ్ విభాగంలో ఈ అవార్డు లభించింది. వీరు ఫాదర్ ఆఫ్ ఇండియన్ అడ్వర్టైజింగ్ గా పేరు పొందారు. ఫాదర్ ఆఫ్
ఇండియన్ అడ్వర్టైజింగ్. భిన్నమైన క్రియేటివ్ ఐడియాలతో భారత ప్రకటనల రంగానికి ప్రపంచ స్థాయిని తీసుకెళ్లిన పీయూష్ పాండే గారికి పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ షిబు సోరెన్ గారు. సేమ్ వీరికి కూడా మరణానంతరం పోస్టుమస్ అవార్డు లభించింది. వీరికి ప్రజా వ్యవహారాలు విభాగం కింద అంటే పబ్లిక్ అఫైర్స్ విభాగంలో అవార్డు లభించింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రముఖ గిరిజన నాయకుడు, గిరిజనుల హక్కుల కోసం పోరాడిన దీశాలి కావున వీరికి పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ శ్రీ భగత్ సింగ్ కోశ్యారి. శ్రీ భగత్ సింగ్ కోశ్యారి గారికి పబ్లిక్ అఫైర్స్ రంగంలో ఈ అవార్డు లభించింది. వీరు మాజీ గవర్నర్ మరియు సీనియర్ రాజకీయ నాయకుడు, ఎక్స్ గవర్నర్. సుదీర్ఘకాలం దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించినందుకు గాను వీరికి పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ డాక్టర్ నూరి దత్తాత్రేయుడు గారు. వీరికి మెడిసిన్ విభాగంలో ఈ అవార్డు లభించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్యాన్సర్ వ్యాధి నిపుణులు. హీఈస్ ఏ స్పెషల్ ఆంకాలజిస్ట్. గుర్తుంచుకోవాలి, హీ స్పెషలిస్ట్ ఇన్ ఆంకాలజీ. అమెరికా మరియు భారతదేశాల్లో క్యాన్సర్ చికిత్సలో ఎన్నో పరిశోధనలు చేశారు కావున వీరికి మెడిసిన్ విభాగంలో పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ శ్రీ కేఆర్ పళనిస్వామి గారు. స్టూడెంట్స్, దిస్ ఈస్ రాంగ్. ఇక్కడ శ్రీ కేఆర్ పళనిస్వామి గారికి మెడిసిన్ విభాగంలో ఈ అవార్డు లభించింది. వీరు గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో విశేష సేవలు అందించిన ప్రముఖ వైద్యులు. కేఆర్ పళనిస్వామి గారు గ్యాస్ట్రో ఎంటరాలజీ. వీరు గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో స్పెషలిస్ట్ కావున వీరికి పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ శ్రీ ఎస్కేఎం మైలనందన్ గారు. వీరికి సోషల్ వర్క్ విభాగంలో ఈ అవార్డు లభించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మరియు ఆధ్యాత్మిక మార్గంలో సమాజ సేవకు అంకితమైన వ్యక్తిగా ప్రసిద్ధి పొందినందుకు వీరికి పద్మభూషణ్ అవార్డు లభించింది. నెక్స్ట్ శ్రీ శతావధాని ఆర్ గణేశన్ గారు. వీరికి కళల విభాగంలో, ఆర్ట్ విభాగంలో ఈ అవార్డు లభించింది. శ్రీ శతావధాని ఆర్ గణేశన్ గారు అద్భుతమైన అవధాన ప్రక్రియలో ప్రసిద్ధులు. ప్రాచీన భారతీయ సాహిత్య కళను కాపాడుతున్న పండితులు. నెక్స్ట్ శ్రీ వికే మల్హోత్రా గారు. ఓకే, ఇక్కడ శ్రీ వికే మల్హోత్రా గారు పోస్టుమస్ మరణానంతరం ఈ అవార్డు లభించింది. వీరికి పబ్లిక్ అఫైర్స్ విభాగంలో ఈ అవార్డు లభించింది. శ్రీ వికే మల్హోత్రా గారు క్రీడా పరిపాలన మరియు రాజకీయ రంగాల్లో దశాబ్దాల పాటు అందించిన విశిష్ట సేవలకు గాను ఈ పద్మభూషణ్ అవార్డును అందించారు. నెక్స్ట్ వేలపల్లి నటేశన్ గారు. పబ్లిక్ అఫైర్స్ విభాగంలో వీరికి కూడా ఈ అవార్డు లభించింది. శ్రీ వెల్లపల్లి నటేశన్ గారు సామాజిక సంస్కరణలు మరియు విద్యారంగంలో విశేష నాయకత్వ పటిమను ప్రదర్శించిన ప్రముఖులు కావున వీరికి ఈ అవార్డు లభించింది. ఓకే స్టూడెంట్స్, ఈ పద్మభూషణ్ అవార్డు గ్రహీతలు 13 మందిలో కూడా మన 2 తెలుగు రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి ఎవరూ లేరని గమనించవచ్చు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ పద్మభూషణ్ అవార్డ్స్. ఈ 13 మంది గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు. ఈ పద్మశ్రీ అవార్డు అనేది భారతదేశంలో 4వ అత్యున్నత పౌర అవార్డు. దిస్ ఈస్ ద 4th హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. ఈ అవార్డు పద్మభూషణ్ తర్వాత వచ్చే అవార్డు. అంటే నేను చెప్పేది ఆర్డర్లు. పద్మవిభూషణ్ ఈజ్ ద హైయెస్ట్ వన్, నెక్స్ట్ పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. ఈ అవార్డు ప్రముఖ సెలబ్రిటీలకు మాత్రమే కాదు, దేశం కోసం నిశ్శబ్దంగా సేవ చేసిన సామాన్య ప్రజలకు కూడా లభిస్తుంది. అండ్ 2026 సంవత్సరానికి గాను మొత్తం 113 మందికి ఈ అవార్డు లభించింది. ఈ 113 మందిలో వివిధ రంగాల నుంచి వ్యక్తులు ఉన్నారు. కళలు, సంగీతం, సినిమాలు, క్రీడలు, వైద్యం, సైన్స్, సామాజిక సేవ, వ్యవసాయం, విద్య అన్ని రంగాలను ఈ జాబితా ప్రతిబింబిస్తుంది.
సో స్టూడెంట్స్, ఇక్కడ 113 అనే నెంబర్ పద్మశ్రీ అవార్డులు 113 మందికి లభించాయి అనేది ఇంపార్టెంట్. ఈ పద్మశ్రీ అవార్డు ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం ప్రముఖులకే కాదు, గ్రామాల్లో పనిచేసిన డాక్టర్లు, సామాజిక సేవకులు, సాంప్రదాయ కళాకారులు, క్రీడాకారులు, ఉపాధ్యాయులు, వ్యవసాయ నిపుణులు ఇలాంటి వారికి ఈ అవార్డును ఇస్తారు. అంటే పద్మశ్రీ భారతదేశంలో గ్రౌండ్ లెవెల్ హీరోలను గుర్తించే అవార్డు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కొంతమంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలను చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ రోహిత్ శర్మ, నెక్స్ట్ హర్మన్ ప్రీత్ కౌర్, సవితా పూనియా, అంకే గౌడ. ఇక్కడ రోహిత్ శర్మ గారికి క్రికెట్ స్పోర్ట్స్ విభాగంలో ఈ అవార్డు లభించింది. రోహిత్ శర్మ గారు భారత క్రికెట్ జట్టు కెప్టెన్, అనేక అంతర్జాతీయ విజయాలు, ప్రపంచ క్రికెట్లో భారతదేశానికి గౌరవం తీసుకొచ్చిన ఆటగాడు. ఇటీవల భారతదేశానికి ప్రపంచ కప్లు అందించిన భారతదేశ క్రికెట్ జట్టు కెప్టెన్ గా ఉన్నారు. క్రీడా రంగంలో విశిష్ట సేవలకు గాను వీరికి పద్మశ్రీ అవార్డు లభించింది. నెక్స్ట్ హర్మన్ ప్రీత్ కౌర్. ఈ హర్మన్ ప్రీత్ కౌర్ గారికి కూడా ఉమెన్స్ క్రికెట్, మహిళా క్రికెట్ విభాగంలో అంటే స్పోర్ట్స్ విభాగంలో వీరికి అవార్డు లభించింది. హర్మన్ ప్రీత్ కౌర్ గారు భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్, మహిళా క్రీడలకు స్ఫూర్తినిచ్చిన నాయకురాలు, మహిళా క్రికెట్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లినందుకు పద్మశ్రీతో గౌరవించారు. నెక్స్ట్ సవితా పూనియా గారు. ఈ సవితా పూనియా గారికి స్పోర్ట్స్ విభాగంలో ఈ అవార్డు లభించింది. వీరు హాకీకి చెందినవారు. సవితా పూనియా గారు భారత మహిళా హాకీ జట్టు ప్రధాన గోల్ కీపర్. సవితా పూనియా గారు హాకీలో ప్రధాన గోల్ కీపర్ గా వ్యవహరించారు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారతదేశానికి అనేక విజయాలు అందించారు. క్రీడా రంగంలో అసాధారణ ప్రదర్శనకు గాను వీరికి పద్మశ్రీ ఇచ్చారు. నెక్స్ట్ అంకే గౌడ గారు. అంకే గౌడ వీరికి సోషల్ సర్వీస్ విభాగంలో ఈ అవార్డు లభించింది. అంటే ఫ్రీ లైబ్రరీ మూవ్మెంట్ గాను వీరు చేసిన విశిష్ట సేవలకు ఈ అవార్డు ఇచ్చారు. అంకే గౌడ గారు ఒకప్పుడు బస్ కండక్టర్, తర్వాత దేశంలోనే అతిపెద్ద ఉచిత లైబ్రరీని నిర్మించిన సామాజిక సేవకుడు. లక్షలాది పుస్తకాలను విద్యార్థులకు ఉచితంగా అందిస్తూ విద్యా సేవ చేశారు. ఈ అసాధారణ సామాజిక సేవకు గాను వీరికి పద్మశ్రీ అవార్డు లభించింది. ఓకే స్టూడెంట్స్, దీస్ ఆర్ ద నేషనల్ ఫేమస్ పీపుల్. ఇప్పుడు మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజనల్ కాంటెస్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇప్పుడు ఈ జాబితాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరెవరు పద్మశ్రీ పొందారో చూద్దాం. ముందుగా తెలంగాణ నుంచి వచ్చిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలను డీటెయిల్డ్ గా చూద్దాం. తెలంగాణ నుంచి 7గురికి పద్మశ్రీ అవార్డు లభించాయి. ఆ 7గురు ఎవరంటే చంద్రమౌళి గడ్డమనుగు, దీపికా రెడ్డి, గూడూరు వెంకట్రావు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, కుమారస్వామి తంగరాజ్, పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి, రామారెడ్డి మామిడి. 7గురికి తెలంగాణ నుంచి, అంటే ఈ 7గురు తెలంగాణ స్టేట్ నుంచి పద్మశ్రీ అవార్డు పొందిన వ్యక్తులు. ఇక్కడ స్టూడెంట్స్, మీరు ఈ పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ ఈ అవార్డులను ఎవరెవరు పొందారు అనే కాకుండా ఏ ఏ రంగంలో ఎవరెవరు సాధించారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మరణానంతరం ఎవరెవరికి లభించింది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మరణానంతరం లభించిన వారి గురించి మరియు ఏ రంగంలో లభించింది అనే వాటి గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ నుంచి పద్మశ్రీ అవార్డు లభించిన ఈ 7గురి గురించి క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ శ్రీ చంద్రమౌళి గడ్డమనుగ్ గారు సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో ఈ అవార్డు లభించింది. ఏ బ్రిలియంట్ సైంటిస్ట్ హూ ప్లేడ్ ఏ పివోటల్ రోల్ in developing the Akash missile system
స్ట్రెంథనింగ్ ఇండియాస్ ఇండిజీనియస్ డిఫెన్స్. స్వదేశీ రక్షణ రంగాన్ని బలోపేతం చేసిన అద్భుతమైన శాస్త్రవేత్త. మన దేశ రక్షణ కవచం ఆకాశ్ మిసైల్ సిస్టమ్ను అభివృద్ధిలో వీరు కీలక పాత్ర పోషించారు. ఇక్కడ స్టూడెంట్స్ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్రీ చంద్రమౌళి గడ్డమణుగు గారికి ఆకాశ్ మిసైల్ సిస్టమ్ డెవలప్మెంట్ లో వీరు పోషించిన కీలక పాత్రకు గాను వీరికి అవార్డు లభించింది. అప్లైడ్ ఇంజనీరింగ్ మరియు ఆవిష్కరణల్లో వీరి కృషి భారతదేశానికి అంతర్జాతీయ రక్షణ సాంకేతిక రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. ఇక్కడ స్టూడెంట్స్ శ్రీ చంద్రమౌళి గడ్డమణుగు గారు ఆకాశ్ మిసైల్ సిస్టమ్ ను కూడా క్లియర్ గా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ లో ఆకాశ్ మిసైల్ సిస్టమ్ గురించి అడిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మీరు ఆకాశ్ మిసైల్ సిస్టమ్ గురించి కూడా క్లియర్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ శ్రీమతి దీపికా రెడ్డి గారు. ఈ దీపికా రెడ్డి గారికి ఆర్ట్ విభాగంలో ఈ అవార్డు లభించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కూచిపూడి నృత్యకారిణి మరియు గురువు. గత 50 ఏళ్లుగా ఈ సాంప్రదాయ నృత్య కళను కాపాడటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. తన దీపాంజలి అకాడమీ ద్వారా వందలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వీరు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలుగా కూడా సేవలు అందించారు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వీరు తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలిగా కూడా సేవలు అందించారు. నెక్స్ట్ డాక్టర్ గూడూరు వెంకట్రావు గారు. వీరికి మెడిసిన్ విభాగంలో ఈ అవార్డు లభించింది. ఏ వరల్డ్ క్లాస్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఏఏజీ హాస్పిటల్స్. హీ ఈజ్ ఏ పయోనీర్ ఇన్ మినిమల్లీ ఇన్వెసివ్ సర్జరీ. ఈ గూడూరు వెంకట్రావు గారు ప్రపంచ స్థాయి సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ మరియు ఏఐజీ ఆసుపత్రి డైరెక్టర్. తక్కువ కోతతో చేసే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో వీరు నిపుణులు. ఇక్కడ మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. హీ ఈజ్ ఏ స్పెషలిస్ట్ ఇన్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. ఇక్కడ నేను మీకు అన్ని పాయింట్లు చెప్తున్నాను కాబట్టి నేను ఇంపార్టెంట్ అని చెప్తున్న ప్రతి పాయింట్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్స్ లో అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈ పాయింట్స్ అన్నిటినీ క్లియర్ గా చూడండి. అధునాతన గ్యాస్ట్రో ట్రీట్మెంట్లను సామాన్యులకు అందుబాటులోకి తేవడంతో పాటు న్యాచురల్ అరిఫైన్ సర్జరీలో వీరు చేసిన పరిశోధనలకు ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో వీరికి ఈ అవార్డు లభించింది. మెటీరియల్ సైన్స్ రంగంలో వీరు దిగ్గజం. భారత అంతరిక్ష మరియు రక్షణ రంగాలకు అవసరమైన కీలక ఖనిజాలు మరియు క్రయోజెనిక్ మెటీరియల్స్ పై వీరు చేసిన పరిశోధనలు ఎంతో విలువైనవి. వైద్య రంగంలో కూడా స్వదేశీ ప్రోస్టెటిక్ ఇంప్లాంట్లు మరియు బయోమెడికల్ పరికరాల అభివృద్ధిలో వీరు విశేష కృషి చేశారు. సో స్టూడెంట్స్, క్రయోజెనిక్ మెటీరియల్స్ అండ్ మెడిసిన్ విభాగంలో స్వదేశీ ప్రోస్టెటిక్ ఇంప్లాంట్స్ ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డాక్టర్ కుమారస్వామి తంగరాజు. ఈ డాక్టర్ కుమారస్వామి తంగరాజు గారికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీ అవార్డు లభించింది. సిసిఎంబికి చెందిన సుప్రసిద్ధ జన్యు శాస్త్రవేత్త. భారతీయుల జన్యు మూలాలు మరియు వారు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వచ్చిన తీరుపై వీరు చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అండమాన్ తెగలే ఆఫ్రికా నుండి వలస వచ్చిన మొదటి ఆధునిక మానవులని వీరి పరిశోధనలు నిరూపించాయి. ఇక్కడ డాక్టర్ కుమారస్వామి తంగరాజు గారు చేసినటువంటి అండమాన్ తెగలే ఆఫ్రికా నుండి వలస వచ్చిన మొదటి ఆధునిక మానవులని వీరి పరిశోధనలు నిరూపించాయి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. నెక్స్ట్ డాక్టర్ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి గారు. ఈ పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి గారికి మెడిసిన్ విభాగంలో ఈ అవార్డు లభించింది. వీరు క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రముఖ ఆంకాలజిస్ట్. హై ప్రిసిజన్ రేడియేషన్ ఆంకాలజీ మరియు సంపూర్ణ వైద్య విధానాలను వీరు పరిచయం చేశారు. వీరు హై ప్రిసిజన్ రేడియేషన్ ఆంకాలజీ ఇది గుర్తుంచుకోవాలి. అపోలో క్యాన్సర్ సెంటర్ హైదరాబాద్ అధిపతిగా వేలాది మంది రోగులకు చికిత్స అందించడమే కాకుండా ఎంతో మంది యువ వైద్యులకు మార్గదర్శిగా నిలిచారు.
నెక్స్ట్ శ్రీ రామారెడ్డి మామిడి, వీరికి మరణానంతరం పోస్టుమస్ పశుసంవర్ధక శాఖకు సంబంధించి వీరికి ఈ అవార్డు లభించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చి దేశంలోని మొదటిసారిగా మహిళలచే నడపబడిన కోఆపరేటివ్ డైరీని స్థాపించి వేలాది మంది మహిళలకు ఉపాధి కల్పించారు. సో స్టూడెంట్స్, ఇక్కడ దేశంలోనే మొదటిసారిగా మహిళలచే నడపబడే కోఆపరేటివ్ డైరీని వీరు స్థాపించారు. దేశంలోనే మొదటిసారిగా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అవర్ ఎగ్జామ్స్. ఇప్పటి వరకు మనం తెలంగాణ పద్మశ్రీ అవార్డీస్ గురించి చూసాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ నుంచి 4 పద్మశ్రీ అవార్డులు లభించాయి. వారు ఎవరంటే గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, మాగంటి మురళీమోహన్, వెంపటి కుటుంబ శాస్త్రి. ఈ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డులు లభించిన వ్యక్తులు. ఓకే స్టూడెంట్స్, ఆ 4 గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఫస్ట్ శ్రీ గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, వీరికి ఆర్ట్ విభాగంలో లభించింది. వీరు అందరికీ తెలిసినటువంటి హాస్య నట కిరీటి. 200 పైగా చిత్రాల్లో నటించి తెలుగు సినిమాలో హాస్యానికి సరికొత్త అర్థం చెప్పారు. కేవలం కామెడీ మాత్రమే కాకుండా ఆ నలుగురు వంటి సినిమాల్లో వీరి నటన ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వీరికున్న లోతును ప్రపంచానికి చాటి చెప్పింది. నెక్స్ట్ శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, వీరికి మరణానంతరం పోస్టుమస్, మీకు ఫస్ట్ నుంచి చెప్తున్న స్టూడెంట్స్, మరణానంతరం లభించినవి కూడా చాలా ఇంపార్టెంట్, ఒకసారి గుర్తుంచుకోండి. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి ఆర్ట్ విభాగంలో సంగీతంకు ఈ అవార్డు లభించింది. అన్నమయ్య సంకీర్తనలు ప్రాణం పోసిన గాయకుడు మరియు సంగీత దర్శకుడు. 600కు పైగా అన్నమాచార్య కీర్తనలకు వీరు బాణీలు కట్టారు. దశాబ్దాల పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడిగా సేవలందించారు. స్టూడెంట్స్, వీరు తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన గాయకుడిగా సేవలు అందించారు. లక్షల మందితో నిర్వహించిన చారిత్రాత్మక లక్ష గల అర్చనకు వీరు నాయకత్వం వహించారు. లక్ష గల అర్చన. ఓకే, నెక్స్ట్ శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, వీరికి ఆర్ట్ విభాగంలో ఈ అవార్డు లభించింది. వెండితెరపై నటుడిగా నిర్మాతగా రాణించడమే కాకుండా నిజ జీవితంలో పరోపకారిగా పేరు పొందారు. తన మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మంది పేద విద్యార్థులకు విద్యను వైద్యాన్ని సాయం అందిస్తూ సమాజం పట్ల తన బాధ్యతను చాటుకున్నారు. కావున వీరికి పద్మశ్రీ అవార్డు లభించింది. నెక్స్ట్ వెంపటి కుటుంబ శాస్త్రి గారు, వీరికి లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ విభాగంలో ఈ అవార్డు లభించింది. వీరు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సంస్కృత పండితులు. రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ మాజీ వైస్ ఛాన్సలర్ గా సంస్కృత విద్యను ఆధునీకరించడంలో వీరు విశేష కృషి చేశారు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ పద్మ అవార్డ్స్, పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ. ఇప్పటి వరకు మనం ఈ అవార్డుల గురించి తెలుసుకున్నాం, మరియు ఈ అవార్డులు వచ్చిన వ్యక్తుల గురించి, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో నుంచి ఎవరెవరు పొందారు అన్న విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకున్నాం. అండ్ మనం ఇప్పుడు ఈ పద్మ అవార్డ్స్ అన్ని ఏ స్టేట్స్ ఎన్ని గెలుచుకున్నాయి, అందులో హైయెస్ట్గా ఏ స్టేట్ నుంచి ఈ పద్మ అవార్డులు పొందారు అనేవి చూద్దాం. మనం మెయిన్గా ఒక టాప్ 5 పద్మ అవార్డ్స్ పొందిన స్టేట్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ టాప్ 5 స్టేట్స్ బై పద్మ అవార్డ్స్ 2026. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మహారాష్ట్ర. మహారాష్ట్ర నుంచి 15 టోటల్గా 15 పద్మ అవార్డ్స్ పొందారు. 15 పద్మ అవార్డ్స్ లభించాయి. మహారాష్ట్ర టాప్ ద లిస్ట్ విత్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పద్మ అవార్డ్స్ recipients across all categories in 2026. అన్ని రకాల కేటగిరీల నుంచి మహారాష్ట్ర అనేది 15 పద్మ అవార్డ్స్ని పొందింది. అండ్ నెక్స్ట్ తమిళనాడు. తమిళనాడు వచ్చేసి 2026కి సంబంధించి
13 పద్మ అవార్డ్స్ని పొందింది. తమిళనాడు కేమ్ సెకండ్ విత్ 13 అవార్డీస్ రిఫ్లెక్టింగ్ స్ట్రాంగ్ రిప్రజెంటేషన్ ఇన్ ఆర్ట్స్, సోషల్ సర్వీస్ అండ్ అదర్ ఫీల్డ్స్. ఈ తమిళనాడు నుంచి వివిధ రంగాల వ్యక్తులు 13 అవార్డులను పొంది ఈ తమిళనాడు స్టేట్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ అండ్ ఉత్తరప్రదేశ్, ఈ రెండు కూడా 11 పద్మ అవార్డ్స్ని పొంది థర్డ్ ప్లేస్లో ఉన్నాయి, అంటే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ మ్యాచ్డ్ ది ఉత్తరప్రదేశ్ విత్ 11 అవార్డీస్ షోయింగ్ ఇట్స్ కల్చరల్ అండ్ పబ్లిక్ సర్వీస్ కాంట్రిబ్యూషన్. అంటే వెస్ట్ బెంగాల్ నుంచి వివిధ రంగాలు వివిధ కేటగిరీల తరపున 11 మంది పద్మ అవార్డులను పొందారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఆల్సో హ్యాడ్ 11 అవార్డ్స్ with representation in multiple categories including Padma Vibhushan. టోటల్గా ఉత్తరప్రదేశ్ నుంచి 11 మంది ఈ పద్మ అవార్డులను పొందారు. నెక్స్ట్ కేరళ హ్యాడ్ 8 అవార్డీస్ ఇన్ 2026 ఇంక్లూడింగ్ 3 పద్మ విభూషణ్ రిసిపెంట్స్. అంటే 2026 సంవత్సరానికి గాను పద్మ విభూషణ్ అవార్డులు ఎక్కువగా పొందింది కేరళ స్టేట్ నుంచే. మీకు ముందుగానే చెప్పాను, కేరళ స్టేట్ నుంచి 3 పద్మ విభూషణ్ అవార్డులను పొందారు. కేరళ స్టేట్ టోటల్గా 8 పద్మ అవార్డులు పొందితే అందులో 3 పద్మ విభూషణ్ అవార్డులు ఉన్నాయి. సో స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ టాప్ 5 స్టేట్స్ బై పద్మ అవార్డీస్ 2026. నెక్స్ట్ ఇక్కడ మనం గ్యాలంటరీ అండ్ సర్వీస్ అవార్డ్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ గ్యాలంటరీ అవార్డ్స్ పీస్ టైంలో వచ్చే ఆర్డర్ గురించి తెలుసుకుందాం. గ్యాలంటరీ అవార్డ్స్ ఇన్ పీస్ టైం. ఫస్ట్ వన్ ఈస్ అశోక చక్ర, ఇట్ ఈస్ ద హైయెస్ట్ వన్. నెక్స్ట్ కీర్తి చక్ర, నెక్స్ట్ శౌర్య చక్ర. దిస్ ఈస్ ద ఆర్డర్. సో స్టూడెంట్స్, ఈ ఆర్డర్ ని గుర్తుంచుకోవాలి. అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ మనం అశోక చక్ర గురించి చూద్దాం. అశోక చక్ర ఈజ్ ఏ హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్ గివెన్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ బ్రేవరీ. ఎవరైతే అతి ధైర్య సాహసాలు చూపించారో అటువంటి వ్యక్తులకి ఈ అవార్డుని ఇస్తారు. ఈ 2026 సంవత్సరానికి గాను అశోక చక్ర అవార్డును గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారు పొందారు. అంతరిక్షంలో అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ మిషన్ సమయంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ధైర్యంగా వ్యవహరించినందుకు ఈ అవార్డును ఇచ్చారు. ఓకే స్టూడెంట్స్, అశోక చక్ర సంబంధించి వీరొక్కరికే ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ కీర్తి చక్ర అవార్డు. ఈ కీర్తి చక్ర అవార్డు అనేది 3 లభించింది. వారు మేజర్ హర్షదీప్ సింగ్ అండ్ నాయబ్ సుబేదార్ దోలేశ్వర్ సుబ్బా, గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్. ఓకే, ఫస్ట్ మేజర్ హర్షదీప్ సింగ్, ఏ బ్రేవ్ ఆఫీసర్ ఆఫ్ ది అస్సాం రైఫిల్స్ హూ లెడ్ ఏ హై స్టేక్స్ మిషన్ అగైనెస్ట్ హెవీలీ ఆర్మ్డ్ టెర్రరిస్ట్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఈ మేజర్ హర్షదీప్ సింగ్ గారు నార్త్ ఈస్ట్ లో హెవీలీ ఆర్మ్డ్ టెర్రరిస్ట్ కి అగైనెస్ట్ గా చేసిన మిషన్స్ గాను ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ నాయబ్ సుబేదార్ దోలేశ్వర్ సుబ్బా, సరిహద్దుల్లో చొరబాటుదారులను అడ్డుకోవడంలో అత్యంత తెగు చూపారు. ప్రాణాలకు తెగించి దేశ రక్షణ కోసం పోరాడినందుకు గాను వీరికి ఈ అవార్డు లభించింది. నెక్స్ట్ గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, భారత అంతరిక్ష యాత్ర గగన్యాన్ బృందానికి నాయకుడు. ఇక్కడ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, గుర్తుంచుకోండి. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ విక్రమ్ బాలకృష్ణన్ నాయర్, వీరు గగన్యాన్, మన భారతదేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి అంతరిక్ష యాత్ర. ఈ అంతరిక్ష యాత్రని గగన్యాన్ అంటారు. ఈ గగన్యాన్ యాత్రకు నాయకుడిగా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు వ్యవహరించారు. అంతరిక్ష రంగంలో భారతదేశ సత్తాను ప్రపంచానికి చాటుతున్న మన ఈ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారికి ఈ అవార్డు లభించింది. నెక్స్ట్
శౌర్య చక్ర. నెక్స్ట్ శౌర్య చక్ర గురించి చూసుకుంటే ఇట్ ఈస్ ద థర్డ్ లెవెల్ పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్. This is the third level peacetime gallantry award given for bravery during rescue, disaster, counter terrorist operation. ఈ శౌర్య చక్ర అవార్డు 2026 సంవత్సరానికి గాను 13 మంది సాహస వీరులకు లభించింది. ఈ ఏడాది రాష్ట్రపతి గారు మొత్తం 13 మందికి శౌర్య చక్ర పురస్కారాలను ప్రకటించారు. వీరిలో అత్యధికులు పారా స్పెషల్ ఫోర్సెస్ మరియు నేవీకి చెందిన వారైనప్పటికీ మన తెలుగు నేలకు చెందిన ఒక వీరుడి పేరు ఇందులో ఉంది. ఈ శౌర్య చక్ర అవార్డు లభించిన 13 మందిలో మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి లెఫ్టినెంట్ కల్నల్ బాపనపల్లి శ్రీనివాస్. ఈ శౌర్య చక్ర అవార్డు లభించిన తెలుగువాడు లెఫ్టినెంట్ కల్నల్ బాపనపల్లి శ్రీనివాస్. గుర్తుంచుకోండి స్టూడెంట్స్, లెఫ్టినెంట్ కల్నల్ బాపనపల్లి శ్రీనివాస్. వీరికి శౌర్య చక్ర అవార్డు లభించింది. ఆర్మీ ఏవియేషన్ కోర్సుకు చెందిన మన తెలుగు అధికారి అత్యంత ఎత్తైన మంచు పర్వతాల్లో ప్రాణాలకు తెగించి సాహసోపేతమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రతికూల వాతావరణంలోనూ వెనుకడుగు వేయకుండా తోటి సైనికుల ప్రాణాలు కాపాడినందుకు గాను వీరికి అవార్డు లభించింది. లెఫ్టినెంట్ కల్నల్ గారే కాకుండా కాశ్మీర్ లోయల్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ధీరులు మరియు సముద్రయానంలో సాహసాలు చేసిన నేవీ అధికారులు మొదలైన వారు ఈ 13 మంది జాబితాలో ఉన్నారు. ఓకే స్టూడెంట్స్, మనం ఇంతవరకు పీస్ టైంలో ఇచ్చే గ్యాలంటరీ అవార్డ్స్ అశోక చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్ర గురించి చూసాం. అలాగే ఇప్పుడు వార్ టైంలో ఇచ్చే గ్యాలంటరీ అవార్డ్స్ గురించి తెలుసుకుందాం. ఈ వార్ టైంలో ఇచ్చే గ్యాలంటరీ అవార్డ్స్ ఏంటంటే పరమ్వీర్ చక్ర, మహావీర్ చక్ర అండ్ వీర్ చక్ర. ఈ అవార్డ్స్ అనేవి యాక్ట్స్ ఆఫ్ ఎక్సెప్షనల్ కరేజ్ అండ్ బ్రేవరీ ఇన్ ద ఫేస్ ఆఫ్ ది ఎనిమీ డ్యూరింగ్ ది వార్, కాన్ఫ్లిక్ట్ ఆర్ వార్ లైక్ ఆపరేషన్స్. ఈ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అన్నీ కూడా అత్యంత ధైర్య సాహసాలు శత్రువుల ముందు ప్రదర్శించినటువంటి వ్యక్తులకు ఇస్తారు. అది కూడా వార్ టైంలో కానీ, ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఏర్పడ్డప్పుడు కానీ, ఏదైనా వార్ లైక్ ఆపరేషన్స్ జరిపినప్పుడు వారికి ఈ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇందులో ఈ అవార్డు యొక్క సీక్వెన్స్ని చూద్దాం. ఫస్ట్ అండ్ ద హైయెస్ట్ అవార్డ్ ఈజ్ పరమ్వీర్ చక్ర అండ్ సెకండ్ వన్ ఈజ్ మహావీర్ చక్ర అండ్ థర్డ్ వన్ ఈజ్ వీర్ చక్ర. ఇప్పుడు ఈ పరమ్వీర్ చక్ర అనేది మోస్ట్ కాన్స్పిక్యూయస్ బ్రేవరీ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎనిమీ. ఆ టైంలో ఈ అవార్డు ప్రజెంట్ చేస్తారు. అంటే అత్యంత ధైర్య సాహసాలు ఎనిమీ ముందు ప్రదర్శించినటువంటి, అంటే అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శిస్తూ ఎనిమీని మట్టుబెట్టినటువంటి వ్యక్తులకు ఈ పరమ్వీర్ చక్ర అవార్డును ఇస్తారు. అండ్ నెక్స్ట్ మహావీర్ చక్ర. ఈ మహావీర్ చక్ర ఈ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్లో సెకండ్ హైయెస్ట్ వన్. ఈ అవార్డును యాక్ట్స్ ఆఫ్ ఎక్సెప్షనల్ గ్యాలంటరీ ఇన్ బాటిల్, యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి వ్యక్తులకు ఈ అవార్డును ఇస్తారు. అండ్ నెక్స్ట్ వీర్ చక్ర. ఈ వీర్ చక్ర అనేది గ్యాలంటరీ ఇన్ బ్యాటిల్ ఫీల్డ్ ఆర్ వార్ ఆపరేషన్స్. అంటే యుద్ధ సమయంలో కానీ, యుద్ధ రంగంలో కానీ, లేదా వార్ ఆపరేషన్స్, యుద్ధం యొక్క ఆపరేషన్స్లో పాల్గొన్నటువంటి వారికి కానీ, అందులో చూపిన వారు ధైర్య సాహసాలకు మెచ్చి ఈ వీర్ చక్ర అవార్డును ఇస్తారు. కానీ స్టూడెంట్స్, ఈ 2026 సంవత్సరానికి గాను వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అనేవి ఎవరికీ ప్రకటించలేదు. ఎందుకంటే ఈ సమయంలో ఎటువంటి యుద్ధం జరగలేదు కాబట్టి ఈ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అనేవి ప్రకటించలేదు. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్. ఓకే స్టూడెంట్స్,
మనం ఇంతవరకు పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ అండ్ వార్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ నెక్స్ట్ మనం సర్వీస్ గ్యాలంటరీ అవార్డ్స్ గురించి చూద్దాం. సర్వీస్ గ్యాలంటరీ అవార్డ్స్ అండ్ రాష్ట్రపతి అవార్డ్స్ గురించి చూద్దాం. మొదటగా సర్వీస్ గ్యాలంటరీ అవార్డ్స్. ఈ గ్యాలంటరీ మెడల్స్ అనేవి మెయిన్గా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇస్తారు. మొదటగా సేనా మెడల్. ఈ సేనా మెడల్స్ అనేవి గ్యాలంటరీ మెడల్స్. ఇవి మెయిన్గా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి ఇచ్చేటువంటి మెడల్స్. మొదటగా సేనా మెడల్ ఫర్ ఎక్సెప్షనల్ కరేజ్ ఆర్ డివోషన్ టు డ్యూటీ ఆఫ్ ఇండియన్ ఆర్మీ పర్సనల్. ఈ సేనా మెడల్ అనేది ఇండియన్ ఆర్మీ పర్సన్స్కి ఇచ్చేటువంటి మెడల్. ఆర్మీ పర్సన్స్కి భారత సైన్యానికి చెందిన సిబ్బంది యుద్ధం లేదా శాంతి కాలంలో చూపినటువంటి అసాధారణ ధైర్య సాహసాలు లేదా విధి పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావానికి గాను ఇవ్వబడే గౌరవ మెడల్ను సేనా మెడల్ అంటాము. ఈ సేనా మెడల్స్ అనేవి 2026 సంవత్సరానికి గాను మొత్తంగా 44 మందికి ప్రదానం చేశారు. అండ్ ఇక్కడ స్టూడెంట్స్, ఈ సేనా మెడల్స్లో ఒక వ్యక్తికి మాత్రం రెండోసారి, అంటే ఇక్కడ దీనిని బర్ సేనా మెడల్ అంటారు. బర్ సేనా మెడల్ అంటే ఒక వ్యక్తి రెండోసారి, అంటే ఇంతకు ముందు కూడా అతనికి సేనా మెడల్ వచ్చి మరలా అతని ధైర్య సాహసాలకు మెచ్చి మరోసారి సేనా మెడల్ లభిస్తే అతనికి లభించిన మెడల్ను బర్ సేనా మెడల్ అంటారు. అంటే బర్ టు సేనా మెడల్ అంటారు. అదే ఒకవేళ అతనికి మూడోసారి సేనా మెడల్ లభిస్తే దానిని సెకండ్ బర్ టు సేనా మెడల్ అంటారు. అంటే ఇక్కడ ఒక్క బర్ అనేది యాడ్ అయితే అతనికి 2 సేనా మెడల్స్ వచ్చినట్టు. అదే సెకండ్ బర్ అని యాడ్ అయితే అతనికి 3 సేనా మెడల్స్ వచ్చినట్టు అర్థం. అంటే ఇక్కడ మనకు 2026 సంవత్సరానికి గాను సేనా మెడల్స్ 44 మందికి ఇచ్చారు అండ్ ఒక బర్ టు సేనా మెడల్. సో స్టూడెంట్స్, దిస్ ఈస్ ఇంపార్టెంట్. దీనిని మీరు మళ్ళీ క్లియర్గా వినండి, మీకు అర్థమవుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు యువర్ ఎగ్జామ్. అండ్ నెక్స్ట్ నౌ సేనా మెడల్. ఈ నౌ సేనా మెడల్ అనేది ఫర్ ఎక్సెప్షనల్ కరేజ్ ఆర్ డివోషన్ టు డ్యూటీ ఆఫ్ ఇండియన్ నేవీ పర్సనల్. అంటే భారత నౌకాదళానికి చెందిన సిబ్బంది సముద్రంలో లేదా నావికా కార్యకలాపాల్లో చూపినటువంటి ధైర్యం లేదా విశిష్ట సేవలకు గాను ఇవ్వబడే మెడల్ను నౌసేనా మెడల్ అంటారు. అంటే ఈ నౌసేనా మెడల్ అనేది ఇండియన్ నేవీకి సంబంధించిన పర్సనల్స్కు, ఇండియన్ నేవీకి చెందినటువంటి పర్సనల్స్కు ఇస్తారు. ఈ 2026 సంవత్సరానికి గాను ఇవి 6 అవార్డులు ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వాయుసేన మెడల్. ఈ వాయుసేన మెడల్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇస్తారు. ఫర్ ఎక్సెప్షనల్ కరేజ్ ఆర్ డివోషన్ టు డ్యూటీ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్. అంటే భారత వాయుసేనకు చెందిన సిబ్బంది వైమానిక కార్యకలాపాల్లో చూపినటువంటి ధైర్య సాహసాలు లేదా వారు విధి పట్ల చూపినటువంటి విశిష్ట సేవలకు గాను ఇవ్వబడే అవార్డు వాయుసేన మెడల్. సో స్టూడెంట్స్, ఇక్కడ తప్పు ఇవ్వడం జరిగింది. 2026 సంవత్సరానికి గాను వాయుసేన మెడల్స్ అనేవి 2 ప్రదానం చేయడం జరిగింది. అంటే స్టూడెంట్స్, సేనా మెడల్స్ వచ్చేసి 44 అండ్ బర్ టు సేనా మెడల్ వచ్చేసి 1 అండ్ నౌ సేనా మెడల్ వచ్చేసి 6 అండ్ వాయుసేన మెడల్స్ వచ్చేసి 2. అండ్ నెక్స్ట్ మనం ఈ సేనా మెడల్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ పోలీస్ మెడల్స్ ఆర్ రాష్ట్రపతి మెడల్స్ గురించి క్లియర్గా చూద్దాం. ఈ పోలీస్ అండ్ సర్వీస్ ఆర్ రాష్ట్రపతి మెడల్స్ అంటే దీస్ ఆర్ మెడల్స్ రికగ్నైజింగ్ పోలీస్, హోమ్ గార్డ్స్, ఫైర్ సర్వీసెస్, ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అండ్ అదర్ యూనిఫామ్ సర్వీసెస్.
మొదలైనటువంటి వ్యక్తులు వారు చూపించినటువంటి డిస్టింగిష్డ్ అండ్ మెరిటోరియస్ సర్వీస్కి సంబంధించి ఈ పోలీస్ అండ్ సర్వీస్ ఆర్ రాష్ట్రపతి మెడల్స్ ఇస్తారు. అయితే ఇక్కడ 2026 సంవత్సరానికి గాను ఈ పోలీస్ సర్వీస్ ఆర్ రాష్ట్రపతి మెడల్స్ అనేవి టోటల్గా ఈ 2026 సంవత్సరానికి గాను టోటల్గా 982 అవార్డులు ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్, ఈ నెంబర్ అనేది గుర్తుంచుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ సర్వీస్ గ్యాలంటరీ మెడల్స్ అండ్ పోలీస్ ఆర్ రాష్ట్రపతి మెడల్స్. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోను ముగించే ముందు ఒక వ్యక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. 2026లో తెలంగాణ రాష్ట్రం నుంచి పోలీస్ విభాగంలో గ్యాలంటరీ మెడల్ పొందిన ఒకే ఒక్కరు ఉన్నారు. ఆయనే హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకటరెడ్డి. ఈ అవార్డు ఏళ్ల తరబడి చేసిన సేవకే కాదు, ఒక్క క్షణంలో తీసుకున్న ధైర్యమైన నిర్ణయానికి కూడా ఈ అవార్డు లభించింది. అసలు ఇక్కడ ఏం జరిగిందంటే, గచ్చిబౌలి ప్రిజం పబ్ ప్రాంతంలో 125కి పైగా కేసుల్లో వాంటెడ్గా ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైన నేరస్తుడు ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి ఎన్కౌంటర్ సమయంలో ఈ నేరస్తుడు వెంకటరెడ్డిపై 2 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ ఆయన ఎడమ కాలులో తగిలింది. రక్తస్రావం, తీవ్ర నొప్పి, కానీ వెనక్కి తగ్గలేదు. ఆయన బ్యాకప్ కోసం వేచి చూడలేదు. తుపాకీ చేతిలో ఉన్న నేరస్తుడిపై ఒంటరిగా దూకాడు. అతన్ని పడగొట్టి అతడి కంట్రోల్లోకి తీసుకొచ్చాడు. ఇది చూడ్డానికి సినిమా కథలా ఉన్నా కూడా ఇక్కడ మర్రి వెంకటరెడ్డి గారు డ్యూటీ ముందు జీవితం రెండోది అనుకున్న ఒక నిజమైన పోలీస్. ఈ అసాధారణ ధైర్యానికి భారత ప్రభుత్వం మర్రి వెంకటరెడ్డి గారికి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, ఇక్కడ మర్రి వెంకటరెడ్డి గారికి ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ అవార్డు లభించింది. 2026లో తెలంగాణ నుంచి ఈ అవార్డు పొందిన ఒక్క పోలీస్ అధికారి ఈయనే, వీరే మర్రి వెంకటరెడ్డి గారు. ఈ మర్రి వెంకటరెడ్డి గారే కాకుండా తెలంగాణ నుంచి గ్యాలంటరీ మెడల్ పొందిన కొంతమంది వ్యక్తుల గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మండా జిఎస్ ప్రకాష్ రావు. అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రెసిడెంట్స్ మెడల్. లభించింది. నెక్స్ట్ అన్ను దామోదర్ రెడ్డి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి కూడా ప్రెసిడెంట్స్ మెడల్ అవార్డు లభించింది. నెక్స్ట్ బడుగుల సుమతి ఐజీగా విధులు నిర్వహించారు. మెరిటోరియస్ సర్వీస్, వీరు చూపించినటువంటి నాయకత్వ లక్షణాలు, లీడర్షిప్ కి ఈ మెరిటోరియస్ సర్వీస్ అవార్డు లభించింది. టోటల్గా తెలంగాణ నుంచి 17 మెడల్స్ లభించాయి. అందులో ఒక గ్యాలంటరీ, 2 విశిష్ట సేవా పథకాలు మరియు 14 మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ దక్కాయి. 1 గ్యాలంటరీ, 2 విశిష్ట సేవా పథకాలు మరియు 14 మెరిటోరియస్ సర్వీస్, మరియు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 13 పోలీస్ మెడల్స్ లభించాయి. ఓకే స్టూడెంట్స్, మనం ఇప్పటి వరకు చూసినటువంటి ఈ టాపిక్ మొత్తాన్ని ఒకసారి క్విక్గా రివిజన్ చేద్దాం. అంటే 2026 సంవత్సరానికి గాను నేషనల్ మెడల్స్ ఎన్ని వచ్చాయో ఒకసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్ సివిలియన్ అవార్డ్స్. ఈ సివిలియన్ అవార్డ్స్ అనేవి టోటల్గా 131 మందికి లభించాయి. అందులో పద్మవిభూషణ్ వచ్చేసి 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113. ఈ పద్మవిభూషణ్ 5, పద్మభూషణ్ 13, పద్మశ్రీ 113. నెక్స్ట్ గ్యాలంటరీ అవార్డ్స్.
ఇందులో పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ వచ్చేసి టోటల్ 17 మందికి లభించాయి. అందులో 1 అశోక చక్ర, 3 కీర్తి చక్ర, అలాగే 13 శౌర్య చక్ర లభించాయి. పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డ్స్ వచ్చేసి 17. నెక్స్ట్ సర్వీస్ గ్యాలంటరీ మెడల్స్. సర్వీస్ గ్యాలంటరీ మెడల్స్ ఇవి మెయిన్గా ఆర్మీ ఫోర్సెస్కి ఇస్తారు. ఇందులో సేనా మెడల్, ఇండియన్ ఆర్మీకి ఇచ్చేటువంటి సేనా మెడల్స్ వచ్చేసి 44 మందికి లభించాయి. అలాగే బర్సేనా మెడల్ వచ్చేసి 1, బర్ 2 సేనా మెడల్ వచ్చేసి 1 లభించింది. నౌసేనా మెడల్స్ 6 అండ్ వాయుసేనా మెడల్, వాయుసేనా మెడల్ వచ్చేసి 2. టోటల్గా సర్వీస్ గ్యాలంటరీ మెడల్స్ 52. అందులో 1 బర్ 2 సేనా మెడల్ కలిపితే టోటల్గా 53 సర్వీస్ గ్యాలంటరీ మెడల్స్ అనేవి లభించాయి. నెక్స్ట్ పోలీస్ అండ్ రాష్ట్రపతి మెడల్స్. టోటల్గా మన ఇండియాలో పోలీస్ అండ్ అదర్ ఫోర్సెస్కి సంబంధించి పోలీస్ అండ్ రాష్ట్రపతి మెడల్స్ మొత్తంగా 982 మందికి లభించాయి. హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది భారతరత్న, హైయెస్ట్ పీస్ టైమ్ గ్యాలంటరీ అనేది అశోక చక్ర. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈస్ ద క్విక్ రివిజన్. ఇక్కడ ఇవి సంఖ్యలు మాత్రమే కావు, ఇవి దేశానికి చేసిన సేవ. ఓకే స్టూడెంట్స్, సైన్స్ అయినా కరెంట్ అఫైర్స్ అయినా దేశానికి సేవ చేసిన వారి కథలైనా కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడు క్లారిటీతో కరెక్ట్గా కాన్సెప్ట్తో చెప్తుంది. ఇలాంటి హై వాల్యూ క్లాసుల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ అవార్డులు కేవలం పథకాలు కావు, ఇవి దేశానికి సేవ చేసిన వాస్తవిక హీరోల కథలు. అంతరిక్షంలో ఉన్నవాడైనా, అడవిలో సేవ చేసిన డాక్టర్ అయినా, బుల్లెట్ తగిలిన నేరస్తుని పట్టుకున్న పోలీస్ అయినా, వారందరూ భారతదేశ గర్వకారణాలు. ఇలాంటి కరెంట్ అఫైర్స్ మరియు ఎగ్జామ్ ఫోకస్ క్లాసుల కోసం కోర్ స్టెప్స్ ఎడ్యుకేషన్ ఛానల్ను ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.